హాయ్ ఆల్ ద హౌస్ మేడ్ మూవీ చూసా స్టారింగ్ సిడ్నీ స్వినీ. ఒక చిన్న డిస్క్లైమర్, ఇదైతే ప్యూర్ 18+ మూవీ. కొన్ని సీన్స్ అయితే చాలా దారుణంగా ఉన్నాయన్నమాట. సో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే కొంచెం దూరంగా ఉండండి సినిమాకి. ఇంకా మూవీ విషయానికి వస్తే మూవీ అయితే నాకైతే నచ్చింది. స్టోరీ చాలా సింపుల్గా స్టార్ట్ అయినప్పటికీ మధ్యలో కొన్ని ట్విస్ట్లు, సీక్రెట్స్ అన్నీ రివీల్ అయిన తర్వాత క్లైమాక్స్లో ఒక మంచి హై ఇస్తారన్నమాట. చాలా బాగా అనిపించింది. ప్లాట్ ఏంటంటే మన హీరోయిన్ ఒక రిచ్ ఫ్యామిలీకి మెయిడ్ కింద వెళ్తుందన్నమాట. దీనికి ఒక డార్క్ సీక్రెట్స్ ఉంటాయి. అవి తర్వాత మెల్లగా రివీల్ అవుతాయి. తిను అక్కడికి వెళ్ళి వర్క్ చేసుకుంటున్నప్పుడు దానికి కొంచెం అక్కడున్న అట్మాస్ఫియర్ పెద్దగా ఎక్కదనమాట. కొంచెం డిస్టర్బింగ్‌గా అనిపిస్తది. దాని తర్వాత కొన్ని సీక్రెట్స్ అనేవి తెలుస్తాయి. తర్వాత కొన్ని ట్విస్టులు బయటపడతాయి. అక్కడి నుంచి తిను ఎలా బయటపడింది? అసలక్కడ ఏం జరిగింది? ఏంటి? అని తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాలనమాట. మూవీ ఫస్ట్ హాఫ్ అంతా ఒక సస్పెన్స్‌ని హోల్డ్ చేసుకుంటూ ఇంటర్వెల్‌లో మనకు ఒక చిన్న ట్విస్ట్‌ని రివీల్ చేస్తారు. దాని తర్వాత మూవీ మనం అనుకోని ట్విస్ట్ ఒకటి టర్న్ అవుతది. అక్కడి నుంచి చాలా బావుంటదనమాట. లాస్ట్ 45 మినిట్స్ అయితే స్క్రీన్‌కి స్టిక్ అయిపోయేలాగా ఉంటదనమాట. అంత బావుంటదది. అండ్ ఇంకోటి ఈ మూవీకి పార్ట్ 2 గూడా ఉందంట. ఆల్రెడీ ప్రొడక్షన్ గూడా స్టార్ట్ చేశారు. నేనైతే చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నా అది చూడడానికి. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికొస్తే సిడ్నీ స్వినీ అయితే చాలా బా చేసింది. తన గ్లామర్ గాని, యాక్టింగ్ గాని అంతా కూడా చాలా బావుందనమాట. ఇంకా ఫైనల్‌గా చెప్పొచ్చేదేంటంటే ఈ వీకెండ్‌కి మంచి సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ చూడాలనుకుంటే ఈ మూవీ చూడండి. ఇది మనకి ప్రైమ్‌లో ఉంది. తెలుగు డబ్ అవైలబుల్‌గా ఉంది. డబ్బింగ్ కూడా చాలా బావుంది. ఇంకా సిడ్నీ స్వినీ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే అస్సలు మిస్ అవ్వద్దు. మీకైతే చాలా బా నచ్చుతదనమాట అది. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై.